ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క కాపుదల మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ కంచె మాకు దయచేసినందుకు వందనాలు ప్రభువా. ఎస్ లార్డ్, అవునయ్యా, ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ద్వారా తండ్రి సెలవిస్తున్నారు, అయ్యా, అందరూ పాపము చేసి ఉన్నారు గనుక దేవుని మహిమను పొందుకోలేకపోతున్నారని అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో మాకు తెలియజేస్తున్నారు నాయన. అవునయ్యా, ఈ రోజున మేము క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, మేము విశ్వాసులు అని పిలువబడుతున్నప్పటికీ మీ అద్భుతాలు చూడట్లేదంటే, మీ గొప్ప కార్యాలు మా జీవితంలో చూడట్లేదంటే దానికి కారణము ఇంకా పాపము ఎక్కడో దాగి ఉందని అయ్యా మాకు తెలియజేస్తున్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఎవరైతే ఇంకనూ పాపాన్ని కలిగి ఉన్నారో, ఇంకనూ తండ్రి బయటికి చెప్పుకోలేని పాపము చేత తండ్రి వారు పట్టుబడి ఉన్నారు నాయన, ఆ పాపము నుంచి విడుదల దయచేయండి. ఆ పాపము వల్లనే వారి జీవితాల్లో ఏ కార్యము జరగట్లేదు అని తెలుసుకొని ఆ పాపాన్ని వదిలిపెట్టి విడిచిపెట్టి మీరు అనుగ్రహించు మహిమను పొందుకొని గొప్పవారిగా ఈ లోకంలో మీకు సాక్షులుగా అనేకులకు మాదిరికరంగా ఒక వెలుగుగా ఉండడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, పాపాన్ని ఒప్పుకునే ధైర్యమును కూడా వారికి దయచేయండి నాయన. మీ సన్నిధిన ఈ రోజున వారు మోకరించి ఉండంగా, ఈ ఉదయకాలంలో మీ సన్నిధిలో వారు ఉంటుండగా వారి ప్రతి పాపాన్ని కొట్టివేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము. అయా, ఈ రోజున వారందరికీ మీ కాపుదల దయచేయండి, వారందరికీ మీ తోడును దయచేయండి, వారు అనుకుంటున్న ప్రతి కార్యమును కూడా సఫలపరచండి. అయా, మా పనులన్నిటిలోనూ మీ కృప దయచేయండి. అయా, చేస్తున్న మా యొక్క ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలోనూ మాకు అభివృద్ధిని దయచేయండి. కావలసిన సమయంలో శక్తిని, కావలసిన సమయంలో జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మేము నూరంతలుగా ఫలించేవారుగా ఉండుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఎన్నో పనులు అనుకుంటున్నాము కానీ అవి చేయలేని స్థితిలో ఉన్నాము, ప్రారంభించలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఈ రోజున వాటన్నిటిని దాటుకొని అయా ఆ కార్యాన్ని ప్రారంభించే హృదయాన్ని, మార్గాన్ని మీరే మా ఎదుట ఉంచమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈరోజు మా ప్రతి ఒక్క ప్రయాణంలోనూ మీ సహాయం దయచేయండి. మీ దేవదూతల కంచె మాకు అనుగ్రహించండి. మా వాహనాలను, మేము వెళ్తున్న మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకొనమని, సురక్షితంగా ఏ హాని, ఏ ఆపద మాలో ఉన్న ఎవ్వరికి జరగకుండా కాపాడమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా, ఈ రోజున ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, జ్ఞానంతో వారిని నింపండి తండ్రి. వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించండి నాయన. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు బిడ్డలు, యవన బిడ్డలకు, చిన్న బిడ్డలకు తండ్రి, వృద్ధులకు, గృహిణులకు, ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈరోజు మా జీవితాల్లో ఏ కొదువ మేము చూడకుండా ప్రతి విషయంలో సమృద్ధి కలిగి, సంతృప్తి కలిగి జీవించుటకు కృప చూపించండి. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపండి. ఆర్థికంగా ఏ బాధ లేకుండా వారిని బలపరచండి నాయన. ఆత్మీయతలో కూడా పడిపోతున్న స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను ఈరోజు లేవనెత్తమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్నారు బిడ్డలు, వారికి మీరు తోడై ఉండండి. అయా, డెలివరీస్ కోసము, రిపోర్ట్స్ కోసము, ఆపరేషన్స్ కోసం, చెకప్స్ కోసం వెళ్తున్నారయ్యా. ఏ ప్రాబ్లం లేకుండా వారికి అనుకూలంగా ప్రతి రిపోర్ట్ ఉండడానికి, నార్మల్గా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి.
అదేవిధంగా ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగపరుచుకుంటూ నాయన మీ నామానికి మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యం దయచేయండి అయ్యా. మేము చేస్తున్న పనుల ద్వారా, మా మాటల ద్వారా, మా కనుచూపు ద్వారా మీ నామానికి అవమానం మేము కలగజేయొద్దు నాయన. మీ నామాన్ని మేము ఘనపరిచేవారిగా ఉండుటకు కృప చూపించండి తండ్రి. అయ్యా, ఈ రోజున సమాధానకరమైన నెమ్మదికరమైన జీవితాన్ని మాకు దయచేయండి. గొడవలు, విభేదాలు, అవమానాలు, కృంగుదలలు తండ్రి, మోసాలు ఏవి కూడా మమ్మల్ని తాకకుండా, వాటిల్లో మేము పడిపోకుండా మీ సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. రానున్న కాలంలో కూడా క్షేమాన్ని వారికి అనుగ్రహించమని, కొందరికైనా ఈ రోజున మీ యొక్క ఈ విలువైన జీవం కలిగిన మాటలు ప్రకటించేవారిగా మమ్మల్ని నిలబెట్టుకోమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.